హే ఆల్ దిస్ ఇస్ వంశీ వెల్కమ్ బ్యాక్ టు వంశీ టెక్ వరల్డ్. సో ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ఈరోజు వీడియో ఏంటంటే యూట్యూబర్స్కి ఉపయోగపడే వీడియో అనమాట. యూట్యూబర్స్కి ఎక్విప్మెంట్ అనేది చాలా అవసరము. సో ఆ ఎక్విప్మెంట్లో ఎటువంటి ఎక్విప్మెంట్ వాడాలి అనేది నేనైతే చెప్తాను అనమాట. అంటే ఏ మైక్ వాడాలి, ఏ కెమెరా వాడాలి, ఏ ట్రైపాడ్ వాడాలి, ప్రతి ఒక్కటికి డీటెయిల్గా చెప్తాను అనమాట. ఈ వీడియోలో మాట్లాడుకోబోయేది మైక్ గురించి, ఓన్లీ మైక్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. నెక్స్ట్ వీడియోలో కెమెరా గురించి మాట్లాడుకుందాం. మైక్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి. అందులో కొన్ని వెరైటీస్ ఆఫ్ బెస్ట్ రీజనబుల్ ప్రైస్ అవ్వచ్చు అండ్ బెస్ట్ క్వాలిటీ అవ్వచ్చు, బడ్జెట్ మనం ఎఫెక్ట్ చేయగలిస్తే ఎలాంటి మైక్ తీసుకోవాలి అనేది డీటెయిల్గా మైక్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానమాట. కంప్లీట్గా నేను ఒక బుక్ అయితే మెయింటైన్ చేస్తాను. ఈ బుక్లో మొత్తం కూడా మైక్స్ ఎంత కాస్ట్ నుండి ఎంతవరకు ఉన్నాయి, మంచి బెస్ట్ బడ్జెట్ మైక్స్ ఉన్నాయి అండ్ హై ఎక్స్పెన్సివ్ మైక్స్ కూడా ఉన్నాయి. బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన మాత్రమే నేనైతే ఇందులో చూస్ చేసుకోవడం జరిగింది. అయితే కొన్ని మిస్ అయి ఉంటాయి కూడా, బట్ నా వరకు నేను యూజ్ చేసిన అవ్వచ్చు, మా ఫ్రెండ్స్లో అవ్వచ్చు, సో యూట్యూబర్స్ అవ్వచ్చు, వాటిలో నేనైతే పిక్ చేసుకున్నాను అనమాట. ఈ మైక్స్ చాలా బెస్ట్ ఉంటాయి. వీడియోని స్కిప్ చేయకుండా వీడియోని అన్ని వరకు చూడండి. సో ఫస్ట్ మైక్ వచ్చి మీ బడ్జెట్ ఒక 500 రూపీస్ 400 రూపీస్ అనుకోండి. మోనో AU 400 అని చెప్పి ఒక మైక్ ఉంటుంది. 389 రూపీస్ ఉంటుంది. ఇక్కడైతే నేను అన్ని ఫొటోస్ అయితే వేస్తాను. ఆ ఫొటోస్ చూసి మీరైతే ఆర్డర్ పెట్టుకోవచ్చు. అండ్ ప్రోడక్ట్ లింక్స్ కూడా నేను ఇస్తాను. ప్రోడక్ట్ లింక్స్ని క్లిక్ చేసి మీరైతే కొనుక్కోవచ్చు అనమాట. సో మెయిన్లీ ఇది ఎంత కాస్ట్ అంటే 389 రూపాయలు బేసిక్ మైక్ అనమాట. కాకపోతే దీంట్లో చిన్న ప్రాబ్లం ఏంటంటే కొంచెం వాల్యూమ్ అనేది కొంచెం సౌండ్ వచ్చే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ మీకు ఆ బడ్జెట్లో కావాలంటే ఆ మైక్ని చూజ్ చేసుకోండి. బడ్జెట్ని బట్టి మంచి మైక్ ఉంటుంది. మీరు ఏ బడ్జెట్లో ఉంటే ఆ మంచి మైక్ అయితే మీకు వస్తుంది అనమాట. సెకండ్ వన్ వచ్చి బోయా M1 మైక్. అన్ని వీడియోలో చెప్తున్నట్టు 850 రూపీస్ ఉంది బోయా M1 మైక్. అదేవిధంగా ఇందులో ప్రో వెర్షన్ ఉంది 1491 ఉందన్నమాట. ఈ రెండిట్లో ఏది చూజ్ చేసుకుంటారో మీ బడ్జెట్ని బట్టి మీరు చూజ్ చేసుకోండి. బోయా M1లో 2 వెరైటీస్ ఉన్నాయి. 850 తోటి ఉంది, 1491 ఉంది. ఈ రెండిట్లో ఏదైనా మీరు అయితే యూజ్ చేసుకోవచ్చు మీ బడ్జెట్లో. నెక్స్ట్ చాయిస్ వచ్చి గ్రినారియో 1799. ఇప్పుడు నేను మీకు వాయిస్ ఏదైతే వస్తుందో అది గ్రినారియో మైక్ అనమాట. 1790 రూపాయలు అయితే ఉందన్నమాట స్టార్టింగ్. అండ్ డ్యూయల్ మైక్ ఆప్షన్ ఉంటుంది, సింగిల్ మైక్ ఆప్షన్ ఉంటుంది, చాలా వెరైటీస్ ఉంటాయి. అందులో ఏ మోడల్ తీసుకోవాలనేది నేనైతే ప్రోడక్ట్ లింక్ అయితే ఇస్తాను. దాన్ని బట్టి మీరు అయితే కొనుక్కోవచ్చు. యూట్యూబర్స్ కోసమే. నేను సెకండ్ వీడియోలో కెమెరా గురించి చెప్తాను, థర్డ్ వీడియోలో ట్రైపాడ్ గురించి చెప్తాను. సో ప్రతి ఒక్కటి డీటెయిల్ చెప్తాను. లైటింగ్ సెటప్స్ గురించి చెప్తాను అండ్ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్తాను. అయితే నా బ్యాక్గ్రౌండ్ మీరు కొంచెం అవాయిడ్ చేసేయండి. ఇక్కడ కొంచెం లైటింగ్ ప్రాబ్లం వల్ల నేను బ్యాక్గ్రౌండ్ చేయట్లేదు, జస్ట్ నార్మల్గా చేస్తున్నాను అనమాట, మీకు ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పి. సో నెక్స్ట్ ఇంకొంచెం బడ్జెట్ వెళ్దాం బ్రో, 4000 బడ్జెట్కి వెళ్దామంటే డిజిటెక్లో కాలర్ మైక్స్ ఉన్నాయన్నమాట. 4399 అంటే 4399 రూపాయలకైతే కాలర్డ్ మైక్స్ ఉన్నాయి. అదైతే ట్రై చేయొచ్చు. ఇంకొంచెం బెటర్గా వెళ్దాం బ్రో అని అనుకున్నప్పుడు హాలీవ్యూ మార్క్ 2 అని ఉందన్నమాట. సో ఇది 10,590 రూపాయలు. ఇంత బడ్జెట్ పెట్టడం అవసరమా అంటే క్వాలిటీ అవుట్పుట్ రావాలంటే ఈ మాత్రం బడ్జెట్ అయితే పెట్టాలి. అండ్ 10,000 బడ్జెట్లో రోడ్ మైక్ కూడా ఉంది. 11,000 బడ్జెట్ అయితే రోడ్ మైక్ ఉంది. రోడ్ మైక్లో చాలా వేరియంట్స్ ఉన్నాయి. అందులో మినీ రోడ్ సంబంధించింది అయితే మీకు 10,000కి అయితే వచ్చేస్తుంది. ఇంకొంచెం బెటర్గా వెళ్దాము, రోడ్ మైక్లో వెళ్దామని అంటే 14,199 రూపాయలకి అయితే రోడ్ మైక్ కాలర్డ్ మైక్ ఉందన్నమాట. ఇది కూడా మీరు ట్రై చేయొచ్చు. ఇంకొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ కావాలంటే హాలీల్యాండ్ మార్క్ 2 అని చెప్పి ఇంకోటి ఉందన్నమాట. అది కూడా మనకి ఎంత కాస్ట్ పడుతుందంటే 14,390 రూపాయలు పడుతుంది. ఇంత కాస్ట్లు పెట్టి మనం కొనాల్సిన అవసరం అయితే లేదు. మీ బడ్జెట్ అదైనప్పుడు మీరు కొనండి. లేకపోతే బోయా M1తోనే మీరు మేనేజ్ చేయొచ్చు, లేదా గ్రినారియోతోనే మేనేజ్ చేయొచ్చు. అంటే 2,000 రూపాయల మైక్తోనే మేనేజ్ చేయొచ్చు. బోయాలో కాలర్డ్ మైక్స్ చాలా రకాలు ఉంటాయి అండ్ లావెన్సర్ మైక్స్ ఉంటాయి, కాలర్ మైక్స్ ఉంటాయి. మీకు ఏది కావాలో అది చూజ్ చేసుకోండి. నేను ఇవేంటంటే కొంచెం బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉన్నవి, ఇంకా తురుము అనుకుని మాత్రమే నేను నోట్ చేసుకోవడం జరిగిందనమాట. లేదు బ్రో, ఆడియన్స్కి బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్తాను, నా దగ్గర మంచి డబ్బులు అయితే ఉన్నాయి, ఒక 22,000 వరకు ఉంది అనుకుంటే డీజే మైక్ అయితే తీసుకోండి. డిజై మినీ ఉంది, డిజై మెయిన్ మైక్స్ ఉన్నాయి. ఇవి డిజై మినీ అంటే 16,000 పడుతుంది. డిజై మైక్ వచ్చి 22,000 వరకు పడుతుంది. ఇంకొంచెం బెటర్గా అయితే 35 వరకు ఉంది, కానీ అంతవరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. 22 వరకు వెళ్ళండి, లేదంటే 16 వరకు వెళ్ళండి. మినీ మైక్ డిజై మినీ
మినీ 2 అని చెప్పి ఇంకోటి వచ్చింది కదా, సో అదైనా మీరు ట్రై చేయొచ్చు. DJI మైక్స్ కొంచెం క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది అనమాట. నేను ఇప్పటిదాకా నేను ఎంతవరకు అప్గ్రేషన్ అయితే చేసుకుంటూ వచ్చాను. నెక్స్ట్ నేను అప్గ్రేడ్ చేయబోయేది DJI మైక్ 2 అనమాట. ఇది 22,000 అయితే ఉంది. నేను ఆఫర్ కోసం చూస్తున్నాను. ఈ మధ్య సెప్టెంబర్లో ఎప్పుడైనా ఆఫర్ ఉంటుంది కదా, అప్పుడు కొందామని చెప్పి కొంచెం మనీ సేవ్ చేసి ఆ మైక్ గురించి అయితే వెళ్తున్నాను. అండ్ బోయా మైక్లోనే కాలర్డ్ మైక్ ఉంది, అండ్ అదేవిధంగా లావియన్సర్ మైక్ ఉంటుంది, అండ్ బూమ్ మైక్ అనమాట. అంటే స్పాంజ్లో వస్తుంది అండ్ వ్లాగింగ్కి పనికి వస్తుంది. అది కూడా ఉంది. అది 1500 కలిగి వస్తుంది. నేను ఆల్మోస్ట్ అన్ని మైక్లో టచ్ చేశాను. ఇప్పుడు కొంచెం ఎక్స్పెన్సివ్ మైక్స్కి వెళ్తున్నాను. ఇంకా ఫ్యూచర్ జనరేషన్లో ఇంకొంచెం అప్గ్రేడ్ చేసినప్పుడు నాకు పనికి వస్తుంది అనమాట. DJI మైక్ తీసుకుంటే మైక్ మినీ అవ్వచ్చు, మైక్ 2 అవ్వచ్చు, DJI మైక్ 2 అవ్వచ్చు. ఇదేం తీసుకుని మీకు కెమెరాకి కానీ మొబైల్కి కానీ దేనికైనా సపోర్ట్ చేస్తుంది. అండ్ వాయిస్ కూడా చాలా క్లారిటీగా వస్తుంది అనమాట. లేదు అంత బడ్జెట్ లేదు, గ్రెనారియా తీసుకుందాం, 2,000 రూపాయల్లో బడ్జెట్ ఉందనుకుంటే 2,000 రూపాయల్లో తీసుకోండి. పెద్ద క్వాలిటీ డిఫరెన్స్ ఏమి ఉండదు, కాకపోతే కొంచెం చేంజ్ అవుతుంది అనమాట. అంటే మీరు మాట్లాడే విధానం అంటే మనం వీడియోకు తగ్గట్టు సింక్ అవుతూ అండ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. సో అలా మీరు చూస్ చేసుకుంటే అదైతే చూస్ చేసుకోండి. ఈ మైక్స్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఇచ్చాను. లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అదేవిధంగా ప్రొడక్ట్ ట్యాగ్స్ పెడతాను. ఒకసారి చెక్ చేసుకుని నచ్చితే మీరైతే కొనండి. రేపటి వీడియోలో ఏంటంటే నేను వీడియోస్ గురించి కూడా చెప్తాను. అంటే వీడియో షూట్ చేయాలంటే ఎటువంటి మొబైల్స్ కావాలి, మొబైల్స్ లిస్టు చెప్తాను, కెమెరా లిస్టు చెప్తాను, మీ బడ్జెట్ని బట్టి కెమెరా లిస్ట్ చెప్తాను, అండ్ మొబైల్ లిస్టు చెప్తాను. ఫర్ యూట్యూబ్ పర్పస్ కోసం మాత్రమే చెప్తాను నేను. మీరు ఫోటోలు తీసుకుందామా, వీడియోలు తీసుకుందామని పక్కన పెడితే యూట్యూబ్ పర్పస్ అంటే వ్లాగింగ్ అవ్వచ్చు, లేదంటే మీరు నార్మల్ టెక్ ఛానల్ కావచ్చు, లేదు అంటే కూర్చొని తీసుకున్నవన్నీ ఒక టైప్ ఆఫ్ వీడియోస్ వస్తాయి, వ్లాగింగ్ అనేది ఒక టైప్ ఆఫ్ వీడియోస్ వస్తాయి. వాటికి ఎటువంటి కెమెరాస్ తీసుకోవాలి, ఎటువంటి మొబైల్ తీసుకోవాలన్నది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మైక్స్ గురించి కంప్లీట్ వివరాలు అయితే మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.